నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. 2 గంటల పూర్తి సెషన్స్ తర్వాత గర్భిణీ స్త్రీల కోసం ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. ఇది పట్నం నుంచి పల్లె దాకా వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఒకటి నంబర్ 1 క్వెషన్. నంబర్ 2 క్వెషన్ ఏంటిదనంటే ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లకు చాలామంది డాక్టర్లు హాజరు కావడం లేదు. ఎవరో ఒకరు అంటే ఒక సొసైటీ పట్ల ఒక స్టెప్ తీసుకొని అంటే ఏంటో ఏదో ఒకటి మనం సొసైటీకి చేయాలి. మన వంతు మనకు సాయం చేయాలని కొంతమంది డాక్టర్లు మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి అవేర్‌నెస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటిది? అసలు గర్భిణీ స్త్రీలకు దీనివల్ల ఉపయోగం ఏంటిది? అంటే ఇప్పుడు అందరు ఏమైతుందంటే ఇంట్లో అందరు పెద్దవాళ్ళు ఉండేది ఒకప్పుడు అన్ని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండి ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు ఏదో ఒక జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇంకొకటి స్ట్రెస్ ఎక్కువైతుంది అంటే వాళ్ళకి ఏదైనా ఉండని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా ఉండండి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండనియండి ఇలాంటివి చేసుకుంటే ఏమైతుందంటే మీరు ప్రశాంతంగా ఉండగలరు ప్రశాంతమైన బిడ్డను జన్మనివ్వగలరు. అంతే మెయిన్ అదే సార్ అంటే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ మోటివేట్ చేయడానికి ఇంకా కొన్ని చెయ్యాలి కార్యక్రమాలు. అది ఇంకా గవర్నమెంట్ తరఫున ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. మేము కూడా ఎక్కడికైనా మేము పిలిచిన ప్రతి దగ్గరికి మేము వచ్చి చేయగలుగుతాం. అంటే కొన్ని వరకు అంటే ఇంకా ఇవి పట్టణాల వరకు మాత్రమే ఉంది మేడం. ఎందుకంటే తెలంగాణ గ్రామానికి, పల్లెకు, తాండాకి ఇంకా ఇట్లాంటి అవేర్‌నెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటిదనంటే చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా ఇట్లాంటి అవేర్‌నెస్ గవర్నమెంట్ కల్పించినప్పటికీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కల్పించినప్పటికీ చాలామంది గైర్హాజరవుతున్నారు. సో దీని వెనుక ఏముందంటున్నారు? అంటే అపోహ ఏదైనా ఉందా? ఇట్లాంటి దానికి ఏముందిలే అని? ఏం లేదు సార్ అట్లా ఏం లేదు అంటే వాళ్ళకు ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ చెప్పాలి దీనివల్ల ఏంటి యూజ్ అనేది పేరెంట్స్ చెప్తే వాళ్ళు వింటారు. ఇప్పుడు అందరికీ అంత టీవీలు అవన్నీ వస్తున్నాయి కదండి వాళ్ళకు సోషల్ అంటే వాళ్ళకి అవగాహన ఉండాలి ఫస్ట్ దీనివల్ల ఏంటి అనేది అంటే దీని వెనక ఏముంది అని. ఇప్పుడు అభిమన్యుని స్టోరీ అలాంటి కొన్ని స్టోరీస్ ఇంట్లో ఇంతకుముందు స్పిరిచువల్గా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్పేటోళ్ళు లేక దాని మీద అవగాహన కనిపించి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటే వాళ్ళని వచ్చే విధంగా మోటివేట్ చేయాలి మనం. అంటే వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ ఏంటంటే స్ట్రెస్ లేకుండా ఒత్తిడి లేకుండా పిల్లలకి ఏదో జన్మనిస్తాం అనేది ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఖచ్చితంగా వస్తారండి. ఈరోజు క్లాస్ ఎలా ఉంది చూసారు కదా మీరే. అంటే వాళ్ళకి ఏదో మేము కిట్ ఇస్తాం అని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి వాళ్ళు విన్నాక చాలా బాగా అంటే ఇక్కడ ఇంత ఉంటుందా అనేది వాళ్ళకు కూడా తెలియదు. అంటే అసలు ఫస్ట్ ట్రైమిస్టర్లో సెకండ్ ట్రైమిస్టర్లో థర్డ్ ట్రైమిస్టర్లో ఎలాంటివి ఉంటాయి అనేది కూడా మేము ఇక్కడ చెప్పాం కదా. అలాంటి అవగాహన లేదు అందుకే రావట్లేదు వాళ్ళు ఇంత దూరం. మనం అలాంటి అవగాహన కల్పించాలి. ఇక మీడియా తరఫున ఏదో ఒక తరఫున చేస్తూ ఉంటే మేము ఎక్కడికైనా వచ్చి చెప్పగలుగుతాం. అయితే మేడం అంటే ఇట్లాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఆర్యజనని సంబంధించినటువంటిది ఇంపాక్ట్ కమిటీకి సంబంధించిన ఇట్లాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ముందుకొచ్చి మీలాంటి డాక్టర్లు కానీ వాళ్ళని ఉండి చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి చాలా మట్టుకు తక్కువనే సపోర్ట్ ఉంటుంది. ఎందుకు అంటే గవర్నమెంట్కు ఇట్లాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ సఖ్యత లేకపోవడం వల్ల కారణమై ఉండొచ్చా? అంటే అలా అని కూడా కాదండి. ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కదా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి చేసినప్పుడు ఏమంటారంటే ఈ ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ ఇదంతా మాకు తెలుసు మేము కూడా కిట్స్ ఇస్తున్నాం అని చెప్తారు. అంటే ఎంతవరకు కిట్ ఇవ్వడము ఫుడ్ ఇవ్వడమే అని అనుకుంటారు కానీ వాళ్ళ మానసికంగా అంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఒత్తిడి ప్రభావం ఉంది వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండరు వాళ్ళ భర్తలు ఎలా ఉండరు వాళ్ళ అత్తమామలు ఎలా చూస్తున్నారు అలాంటిది వాళ్ళకు స్ట్రెస్ పడుతుంది. ఆ ఒత్తిడి ప్రభావం వల్ల పిల్లలు ఇప్పుడు చాలా మంది ఏదో ఒక అంగవైకల్యం ఆటిజం పిల్లలు పుడుతున్నారు. అది స్ట్రెస్ లేకుండా పిల్లలు పుట్టాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా తీసుకురావాలండి. దీన్ని ఎలా ఆచరణలు తీసుకురావాలనేది మనం అందరం ఆలోచించాలి. ఆలోచించి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అందరికీ అవగాహన కల్పించి మనం ఇలాంటివి చేయాలి.